హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మూవీ టుడే. ఈరోజు అయితే నేను ఓటీటీలో అయితే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్ అయితే మూవీ చూశాను. నాకైతే మూవీ చూసాక పర్లేదు, బాగుందనిపించింది. ఎక్కడైతే మూవీ అయితే బోర్ అయితే కొట్టలేదు నాకైతే. మెయిన్గా ఈ మూవీ వచ్చేసి నాకు సాయి శ్రీనివాస ఆత్రేయలకి కొంచెం సిమిలర్గా అయితే అనిపించిందండి. బట్ ఇదైతే ఆ స్టోరీ అయితే కాదు, క్వైట్ అపోజిట్ ఉంది స్టోరీ మొత్తం. బేసిక్గా స్టోరీ అయితే 1991లో ఒక బీచ్ దగ్గర అయితే ఒక శవం మీద దొరుకుతుంది. మరి పోలీసులు అయితే ఆ కేసు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తారు, కానీ ఎలాంటి క్లూ అయితే దొరకదు పోలీసులకి. అప్పుడే మన డిటెక్టివ్ అయిన వెన్నెల కిషోర్ అయితే ఎంట్రీ ఇస్తాడు. మరి మన వెన్నెల కిషోర్ గారు ఆ కేసుని ఎలా సాల్వ్ చేశారనేదే రిమైనింగ్ స్టోరీ. బట్ మూవీ అయితే చాలా ఎంగేజింగ్గా తీశారు. ఎక్కడ మూవీ అయితే బోర్ కొట్టదు. అండ్ మెయిన్గా ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. టూ గుడ్ అని చెప్పొచ్చు. నాకైతే మూవీలో మెయిన్గా హీరో అయితే కొంతమందిని అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తారండి. ఆ సీన్ అయితే చాలా బాగా నచ్చింది. రిమైనింగ్ మైనస్ పాయింట్ అయితే ఏం లేదు. ఒక ఐటెం సాంగ్ అయితే ఉంది. అది ఎందుకు పెట్టారో నాకైతే అర్థం అవ్వలేదు మెయిన్గా. అదొక్కటైతే తీసేస్తే ఓవరాల్ మూవీ అయితే టూ గుడ్. నేనైతే వన్ టైం వాచబుల్ అని చెప్తాను మూవీని. అలాగే ఈ మధ్య వచ్చిన కాలంలో అయితే మూవీ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంది స్టోరీ. స్టోరీ అయితే చాలా బాగా వాళ్ళు రాసుకున్నారు. అండ్ నాకు స్టార్టింగ్లో అయితే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అంటే ఈ నేమ్ ఏంటి ఫన్నీగా ఉందనిపించింది. కానీ నాకు మూవీ చూసాక అర్థమైంది ఈ నేమ్ అయితే ఎందుకు పెట్టారో. స్టోరీ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా తీశారు. నేనైతే మూవీకి అయితే 3/5 రేటింగ్ అయితే ఇస్తాను. మరి మీరైతే మూవీ చూడండి, మీకు కూడా డెఫినెట్గా అయితే మూవీ నచ్చుతుంది. నాకు తర్వాత కామెంట్లో అయితే తెలియజేయండి మూవీ అయితే ఎలా ఉందో. అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.